పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మన జీవితాల్లో బలము కలిగించి మనల్ని నియమించిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో, ప్రాముఖ్యంగా ఆరోగ్య విషయాలలో ఎలా ఉన్నారు? ఈరోజు మనం అనారోగ్యంలో కూడా ఆరోగ్యాన్ని దయచేసే దేవుడు, ఈ అనారోగ్యాలను బట్టి కలిగే బలహీనతలో, భయాలలో మనల్ని బలపరిచే దేవుడు, ఆయన జీవం గల యేసు ప్రభువారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ విజయ్ సాగర్ గారు మరియు విజయ్ కుమారి గారు, వెస్ట్ గోదావరి డిస్టిక్ వాసవులు, వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా బలహీనతలో మాకు బలాన్ని అనుగ్రహించే దేవుడివి తండ్రి, మా శక్తిహీనతలో ప్రవ్వా బలాభివృద్ధి దయచేయగలిగిన దేవుడు మీరొక్కరే. మా జీవితానికి అల్ఫయు ఒమేగా ఉన్న దేవుడు మీరొక్కరే ప్రవ్వా. మా కృపకి పాత్రులం కానప్పటికీ మా జీవితంలో కృపని కుమ్మరించే గొప్ప దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు. ఈరోజు మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయం చేసిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిసెస్ విజయ్ సాగర్ గారు మరియు విజయ్ కుమారి గారు, వారు వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు, వారిద్దరు బిడ్డలు ప్రవ్వా. మహిపాల్ సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు, బిడ్డ చదువుల కొరకే, లోతైన రక్షణానుభవం కొరకే, భానుప్రకాష్ ఉద్యోగం కొరకే, లోతైన రక్షణానుభవం కొరకే, విజయ్ కుమారి గారు ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని, ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చి, దీవించి, ఆశీర్వదించి మీరు మహిమ పొందుకునే విధంగా గొప్ప కార్యం జరిగింప చేయమని మేము బ్రతిమలాడుతున్నాం. మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ కుటుంబానికి, అదేవిధంగా ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ప్రవ్వా, నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 28వ చరణం. అదేవిధంగా మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించి మీ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి. ప్రాముఖ్యంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు బలపరిచి మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు సహాయం అందించిన విజయ్ సాగర్ గారిని, విజయ్ కుమారి అమ్మగారిని, వీరి బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి మీకు మహిమార్థంగా వారి కుటుంబాలను తీర్చిదిద్దామని యేసు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ వచ్చారు కదా? వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినాలనే ఆశను బట్టి దేవుని నామానికి స్తోత్రం. మీకు నా హృదయపూర్వక వందనాలు. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక ఆ దేవుని వాక్యాన్ని జీవితాలకు అన్వయం చేసుకునండి. బాగా చదువుతున్నారా? కష్టపడి చదవండి. చదివిన దానిని పదే పదే అది వల్లిస్తూ ఉండండి, జ్ఞాపకం ఉండేటట్లుగా. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దు. బిడ్డలు కలిగిన ప్రియ తల్లిదండ్రులారా, బిడ్డలు క్రమంగా చదువుకునేట్టుగా చూడండి. చెడు స్నేహాలు పట్టకుండా చూడాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినాల్లో బిడ్డలు ఎంత క్రమంగా చదివితే అంతగా దీవించబడటానికి అవకాశం ఉంది. మంచిది. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబీకులు ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారా, లేక ఇంట్లో అనారోగ్యంగా ఉన్నారా? అర్థవంతంగా ప్రార్థన చేయడానికి ఇన్ని విషయాలు నేను అడుగుతున్నాను. ఏదో టూకీగా ప్రార్థన చేసేదానికంటే మీ సమస్యలు మా ప్రార్థన గుంపులో ప్రార్థించడం ద్వారా అది అర్థవంతమైన జవాబులు రావడానికి కూడా అవకాశం ఉంది. దయచేసి మీ ప్రార్థన మనవులు యేసు అనుచరుల కార్యాలయానికి వ్రాస్తూ ఉండండి, లేకపోతే ఆఫీస్ ఫోన్లకు కానీ తెలియపరుస్తూ ఉండండి అని మనవి చేస్తున్నాను. ఇక మంచిది. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మా జీవితాలు పొడిగించడం మాత్రమే కాకుండా మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మా ప్రియులకు అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని గద్దించాలి అని మీరు ఇష్టపడితే గద్దించండి ప్రభువా. ఆదరించాలని ఇష్టపడితే ఆదరించండి ప్రభు.
మీ కృపా వాక్యము అన్ని వేళలా, అన్ని సందర్భాలకు, అన్ని సమయాలకు సరిపోయిన వాక్యం ప్రభు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, సమయస్ఫూర్తిని మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. ఆరోగ్యాలు భద్రపరచండి ప్రభువా. కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఉన్న కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అట్టి కుటుంబాల్లో శాంతి, సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. కొన్ని కుటుంబాల్లో తండ్రి నాయన చాలా ఇక్కట్లకు మా ప్రియ చెల్లెండ్రు నాయన బిడ్డలు గురి అవుతున్నారు. కారణం సంతానం లేక నాయన భర్త పక్షంగా, అత్తమామల పక్షంగా నాయన మరి బిడ్డలు ఎవరైతే నాయన బాధలు అనుభవిస్తున్నారో వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీ చిత్తమైతే వారికి సంతానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఆయా ఆసుపత్రుల్లో, ఐసీయూలో ఉన్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంగా ఉండి మోకరించిన బిడ్డల కొరకై నాయన ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. నాయన సహాయం చేయండి. మీ కృపల హస్తం చేత మా ప్రియులను ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభువా. మా రాష్ట్రంలో, మా దేశంలో ఉన్న సంఘాల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. సంఘాల్లో ఐక్యత దయచేయండి ప్రభు. సంఘ కాపరుల్లో ఐక్యత దయచేయండి ప్రభువా. మీ వాక్య పునాదిపై మా సంఘాలు కట్టబడే కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ నిండారుగా దీవించమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఇక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మీ ముందు ఉంచుకోనండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం సంఘాలు గూర్చి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. 1వ అధ్యాయంలో ఉపోద్ఘాతం, 2, 3 అధ్యాయాల్లో సంఘాలు గూర్చి వ్రాయబడింది. 4, 5 అధ్యాయాల్లో పరలోకము తెరవబడి ఉన్న తదుపరి ఆ పరలోకంలోనికి వెళ్ళిన సంఘం లేక ఎత్తబడిన సంఘం ఆ ప్రభువుతో చేసే సహవాసాన్ని గూర్చి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 6వ అధ్యాయం నుంచి సంఘము ఎత్తబడిన తరువాత భూలోకంలో తీర్పులు జరుగుతాయి ప్రియులరా. కాబట్టి అక్కడ వేయబడిన సింహాసనము అది తీర్పుల సింహాసనము. జరిగే విషయాలు అక్కడ తీర్పులు జరుగుతాయి. ఈ విషయాలు మీరు మర్చిపోవద్దు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న ఎవరూ కూడా ఈ తీర్పుల అనుభవం గుండా వెళ్ళకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. ఏ సేవకుని యొక్క ఉద్దేశం అదే అయి ఉంటుంది. మనమందరము ఆ ప్రభువుతో ఉండాలి అనేది తపన. కాబట్టి ఈ సత్యాలు మీరు ఆలోచించండి, ధ్యానించండి. ప్రభు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. నేను 6వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. దానికి ముందుగా ఒక సత్యాన్ని చెబుతున్నాను. ప్రపంచంలో ఉన్న జనాభా అంతా మొట్టమొదటిగా అన్యులే. ఈ అన్య జనాంగంలోంచి దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పిలుచుకొని ఒక ప్రత్యేక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేశాడో ఆ ప్రత్యేక జనాంగాన్ని యూదులు అన్నారు. యేసు ప్రభు వారు ఆ యూదుల మధ్యకు వచ్చారు. తన స్వకీయులే ఆ ప్రభు వారిని అంగీకరించలేదు. అటువంటి పరిస్థితుల్లో అన్యులైన కొంతమంది యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించి క్రైస్తవులయ్యారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ 3 గుంపులుగా చేయబడ్డారు. ఒకరు అన్యులు, రెండవ వారు యూదులు, మూడవ వారు విశ్వాసులు అనగా సంఘం, దేవుని సంఘం. దేవుని సంఘంలో ఎవరుంటారు అనగా యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ సంఘంలో ఉంటారు. కాబట్టి 3 రకాలుగా ప్రజలను దేవుడు విభాగించాడు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దానికి వాక్య ఆధారం కావాలి అనగా పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఒక సత్యాన్ని జ్ఞాపకం చేశారు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23, 24 వచనాలు. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలని ఉన్ననేమి. కాబట్టి అన్యజనులు, యూదులు, కరుణాపాత్ర ఘటములు అనగా విశ్వాసులు, క్రైస్తవ సంఘం. ఈ విషయాన్నే ఆ పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ రీతిగా చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాను.
యూదులకైనను, జాగ్రత్తగా వినాలి, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునికైనను అభ్యంతరము కలుగు చేయకుడి. అనగా యూదులు ఒక గుంపు, గ్రీసు దేశస్థులు అనగా అన్యజనాంగము, దేవుని సంఘము అనగా విశ్వాసులు. కాబట్టి ప్రపంచము 3 భాగాలుగా విభాగించబడింది. ఇప్పుడు భూలోకంలో క్రైస్తవ సంఘం ప్రభు యొక్క పిలుపు కొరకై సిద్ధపడుతూ ఉన్నట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు మధ్యాకాశంలోనికి రాబోతున్నారు. ఆయన చెప్పారు, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను నా తండ్రి యందుకు వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అని చెప్పారు. ఆ ప్రియ ప్రభు రాబోతున్నారు. ఆ ప్రియ ప్రభు రావడానికి ముందుగా సంఘము భూలోకంలో సిద్ధపడుతూ ఉంది. పెండ్లి కుమార్తెగా సంఘము సిద్ధపడుతుంది. 69వ వారానికి 70వ వారానికి మధ్యలో ఉన్నాం మనం. 70వ వారం ఇంకా ప్రారంభించబడలేదు. ప్రియులారా, సంఘం ఎప్పుడైతే పైకి ఆకర్షింపబడుతుందో, పైకెత్తబడుతుందో, దాన్నే ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ అని అంటాం. సంఘము పైకెత్తబడుట. అది ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో దానియేలు యొక్క 70వ వారము ప్రారంభించబడుతుంది అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ 70వ వారంలో అనగా ఆ చివరి వారం, ఆ 7 సంవత్సరాల్లో ఏమి జరగబోతున్నాయో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు వ్రాయబడినట్లుగా మనము గ్రహించాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఈ ఉరుము వంటి స్వరం దేనికి సూచన అనగా తీర్పులకు సూచన. గొప్ప స్వరంతో ఆ మాట, రమ్ము అనే మాట చెప్పుట వింటిని. నేను చూడగా, ప్రియులరా, నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడిను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు వెళ్ళెను. ప్రియులారా, ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటే తెల్లని గుర్రము, కిరీటము, జయించుట అనే మాటలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు తెలుపు అనేది శాంతి సమాధానానికి గుర్తు. శాంతి సమాధానాన్ని ఇచ్చేవాడు ప్రియ ప్రభు. ఎందుచేతనగా ఆయన శాంతి ప్రదాత, సమాధానకర్త. కాబట్టి ఈ తెల్లని గుర్రంపై ఉన్నవాడు యేసుక్రీస్తు అనుకోవడానికి అవకాశం ఉంది. ఆలోచించాలి. చాలామంది ఆ రీతిగా కూడా వక్ర భాష్యం కూడా చెప్తూ ఉంటారు. ప్రియులరా, ప్రకటన గ్రంథం ఒక రీతిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆధ్యాత్మిక నేత్రాలతో ప్రభుపై ఆధారపడి ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మన సొంత వ్యాఖ్యానాలు చేయకూడదు. ఈ దినాల్లో ప్రవచనాలు చెప్పాలని, లేక దేనికో లేనిపోని అర్థాలు చెప్పాలని మనుషులు తాపత్రయపడుతున్నారు. ఏదో ప్రవచనాలు చెప్పాలి, లేక ఎవరికి తెలియని విషయాలు చెప్పాలి అని తాపత్రయపడడం మంచిది కాదు. దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పబడుతుంది అనగా, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంతమట్టిగా ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. విన్నారా? కాబట్టి ఇప్పుడు అద్దంలో చూచినట్టుగా చూస్తాం, అంతే. మనకు అన్ని విషయాలు అర్థం కావు. దయచేసి దీని కొరకై మన బుర్ర పాడు చేసుకోవాల్సిన పని లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యొక్క పాద సన్నిధిలో కనిపెట్టి ధ్యానించి ప్రభుపై ఆధారపడి గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. ఇవి ముఖ్యం. కానీ ఏమేమో కళ్ళబొల్లి కథలు చెప్పి మనుషులను మభ్యపెట్టడం మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు ఆరోహణం అవుతున్నప్పుడు అప్పుడున్న శిష్యులు కూడా ఇటువంటి ఆశలు ఉండేవి. ప్రభువా, నీవు పునరుద్ధరణుడివై లేచావు, ఇశ్రాయేలుకు మరలా రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అంటే భౌతిక రాజ్యం అనుకున్నారు. ఆ రాజ్యం ద్వారా వీళ్ళేదో పెద్దలు కావాలి అని అనుకున్నారు. వాళ్ళు ప్రధానమంత్రి, ఇంకొక ఆయన రెవెన్యూ మంత్రి,
కనుక ఆర్థిక మంత్రి ఈ రీతిగా మంత్రులు కావాలి, రాజ్యాన్ని ఏలాలి అని అనుకున్నారు. అది మీకు సఖ్యం కాదు. ఇప్పుడు అది సందర్భం కాదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు కనుక నాకు సాక్షులైండుడి అన్నారు. నేను మీకు జ్ఞానం ఇస్తాను అనలేదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి కలుగుతుంది. జ్ఞానము కంటే ప్రాధాన్యమైనది ఏమిటనగా ఆ ప్రభు కొరకు శక్తి కలిగి జీవించడమే ప్రాముఖ్యత అనే విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. భూలోకంలో యేసు ప్రభు వారు పలికిన చివరి మాటలు ఏమిటనగా ఏదో అద్భుతాలు చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పలేదండి. ఆయన చెప్పిన మాట ఏమిటనగా పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. కాబట్టి మీరు బూదిగంతముల వరకు, యెరూషలేములోను, యూదయ, సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులైనది. అవును, మన యొక్క జీవితాల్లో మనం పాటించవలసింది, మనం నెరవేర్చవలసింది ఏమిటి అనగా ఆ ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. వీ మస్ట్ బి లివింగ్ ఎపిసల్స్, వీ మస్ట్ బి లివింగ్ గాస్పల్స్ టు ది కాజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసు ప్రభు వారికి సువార్తలుగా జీవించాలి. యేసు ప్రభు వారి కొరకు పత్రికలుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. కనుక ఇప్పుడు ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. ఆ 4 జీవుల్లో ఏ జీవో వ్రాయబడలేదు. ఉరుము వంటి స్వరము అనగా సింహము గర్జన చేస్తుంది కాబట్టి సింహము అని అనుకుంటాం. కాబట్టి సింహము రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. ఆ గుర్రంపై ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. విన్నారా మీరు? విల్లు పట్టుకుని కూర్చున్నాడు. విల్లు ఉంది కానీ ఆ విల్లులో బాణం లేదు. మీరు సత్యాన్ని గమనించాలి. అతనికి ఒక కిరీటం ఇవ్వబడును. ఆయన కిరీటధారి కాదు, ఒక కిరీటం ఇవ్వబడింది. ఆ కిరీటాన్ని పెట్టుకున్నాడు అంతే. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఈ తెల్లని గుర్రంపై ఉన్న వ్యక్తి ఎవరు అనేది మనం ఆలోచించాలి. ఇదే సిమిలర్గా, ఇదే దృశ్యంగా మనకు కనబడుతుంది ఇంకొక దృశ్యం. ఏమిటి అనగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి 11వ వచనం. మరియు పరలోకము తెరువబడుట చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. మీరు గమనించాలి. ఇక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆ తెల్లని గుర్రంపై ఉన్న వ్యక్తిపై ఒకే కిరీటం ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ తెల్లని గుర్రంపై ఉన్న వ్యక్తికి అనేక కిరీటాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ తేడాను మనం గమనించాలి. ఈ తెల్లని గుర్రంపై ఉన్నవారు ఎవరు, ఆ తెల్లని గుర్రంపై ఉన్నవారు ఎవరు అనగా ఈ 6వ అధ్యాయంలో మనం చదివిన ఆ తెల్లని గుర్రంపై ఉన్న వ్యక్తి క్రీస్తు విరోధి అని గమనించాలి. ఒక చిన్న మాట చెప్పినా నన్ను అపార్థం చేసుకోవద్దు. చాలామంది అంత్యక్రీస్తు అని అంటూ ఉంటారు. యాంటీ క్రైస్ట్ అనుంది బైబిల్లో, ఇంగ్లీష్లో. యాంటీ క్రైస్ట్ అనగా క్రీస్తు విరోధి అని మనం మాట్లాడాలి. అంత్యక్రీస్తు అంటే క్రీస్తు ఇంకొక అంత్యక్రీస్తు ఉంటాడు అనేది, 2 క్రీస్తులు ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ రీతిగా కాకుండా క్రైస్తవ భాషలో కూడా మనము స్వచ్ఛందముగా మాట్లాడడం అలవాటు చేసుకోవడం మంచిది. అంత్యక్రీస్తు అనే దానికంటే క్రీస్తు విరోధి అనాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇది ఒక తెల్లని గుర్రము కనబడెను. ఈ తెలుపు శాంతికి సమాధానానికి గుర్తైన నేను శాంతినిస్తాను అనే ఒక వ్యక్తి క్రీస్తు విరోధిగా లోకంలో ప్రత్యక్షము కాబోతున్నాడు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ తెల్లని గుర్రంపై ఉన్న వ్యక్తి యేసు ప్రభు వారు కాదు అనే సత్యాన్ని గమనించాలి. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి క్రీస్తు విరోధి అని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఒకనొక దినాన్ని యేసు ప్రభు వారిని తన శిష్యులు ఈ రీతిగా ప్రశ్నించారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసయ్య వారితో ఇట్లా అన్నారు. ఏమన్నారు అనగా, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. విన్నారు కదూ పిల్లరా? ఈ దినాల్లో కూడా యేసు ప్రభు వారి కార్యాలు చేసినట్టుగానే కనబడుతున్నారు. యేసు ప్రభు వారికి బోధలు చేసినట్టుగానే కనబడుతున్నారు.
ఇక కార్యాల్లో ఈ బోధల్లో ఎంత స్వార్థము మిళితమైందో గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. డూప్లికేటిజం అనగా యేసు ప్రభు వారి పక్షంగానే ఉన్నట్టుగా ఉండి తమ సొంత ఖ్యాతిని ప్రజలు బయటికి కనబరుచుకుంటున్నట్లుగా గ్రహించాలి. కాబట్టి అందుకనే ప్రభువారు చెప్పారు, ఏమన్నారు అనగా, మిమ్మలను మీరు మోసపరుచుకునవద్దు. నా నామ పేరిట అనేకులు వస్తారు. ఈ దినాల్లో చేసే బోధలన్నీ యేసునామ పేరిటే, చేసే అద్భుతాలన్నీ యేసునామ పేరిటే, కనుక చేసే కార్యాలన్నీ యేసునామ పేరిటే, డబ్బులు దండుకునేది కూడా యేసునామ పేరిటే. యేసు ప్రభువారికి నామ పేరిటనే కార్యాలు జరుగుతున్నాయి, కానీ మిమ్మలను మీరు మోసపరుచుకునవద్దు. నా నామ పేరిట అనేకులు వస్తారు. అందుకనే ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఈ రీతిగా చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోంచి నేను ఒక మాట చదువుతున్నాను, 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఈ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకములైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువార్లరా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పును. ప్రియులరా, కాబట్టి ఈ చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఆ కాలంలో జరగబోయే విషయాలు ఈ కాలంలో జరుగుతున్నాయని దేవుని యొక్క వార్నింగ్, హెచ్చరికను మర్చిపోవద్దు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేవన్నీ బంగారం కాదు, బోధించేవారందరూ బోధకులు కాదు. ప్రియులరా, ఆ బోధల వెనుక ఏమి దాగి ఉందో ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ తెల్లని గుర్రంపై కూర్చున్నవాడు క్రీస్తు విరోధి. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుంటూ ఉండేను. అతడు విల్లు పట్టుకున్నాడు, కానీ ఆ విల్లుకు బాణం లేదు. మీరు గమనించాలి, బాణం లేని విల్లు ఏం ప్రయోజనం? బాణం ఉన్నది అన్నట్లుగా నటిస్తాడు. వేషధారులు ఈ చివరి దినాల్లో ఎక్కువైపోయారు. పిల్లరా, ఆ తెల్లని గుర్రంపై విల్లు పట్టుకుని ఉన్నవాడు ఏమో అనుకునవద్దు. దయచేసి ఈనాడు సమాధుల్లోనికి వెళితే తెల్లటి సున్నం కొట్టిన సమాధులు, అవి తెల్లగా ఉంటాయి, చూడడానికి చాలా బాగుగా ఉంటాయి, కానీ లోపల పుర్రే, లోపల శల్యాలు కదూ. తెల్లగా ఉన్నంత మాత్రం చేత సమాధి దాంట్లో ఏదో జీవం ఉన్నదని అనుకోవడానికి వీలు లేదు. ప్రియులరా, తెల్లని గుర్రమెనెక్కిన మనిషి చేతిలో విల్లు ఉంది, బాణం లేని విల్లు ఉంది. ఏమి ప్రయోజనం? యేసు ప్రభు కార్యాలు చేసినట్లుగానే కనబడతాయి వేషధారణ. ఈ సత్యాన్ని గమనించాలని నా ప్రియులను నేను మనవి చేస్తూ ఉన్నాను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడిను. అతని కిరీట దారి కాదు, అది కిరీటము ఇయ్యబడింది. అతను పెట్టుకున్నాడో లేదో మనకైతే తెలీదు. అతని చేతిలోనికి ఒక కిరీటం ఇవ్వబడింది, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఎందుచేతనంటే నేను కూడా ఒక కిరీట దారిని అని కనబరుచుకోవడానికి. కనబర్చే విషయాలే ఎక్కువగా కనబడుతున్నాయి, కానీ అసలు సత్యము మన యొక్క జీవితాల్లో కనబడటం లేదు. అందుచేతనే నేను మనవి చేస్తున్నాను, ప్రియ చెల్లెళ్ళరా, మీ భర్తలు లేకుండా ఎటువంటి వారినైనా మీ ఇండ్లకు ఆహ్వానించవద్దు. నా మాట వినండి. ప్రియ సేవకులుగా ఉన్న ప్రియ తమ్ముళ్ళారా, భర్తలు లేకుండా ఏ స్త్రీ ఒంటరిగా ఉండగా ఆ ఇండ్లకు వెళ్ళవద్దు. దయచేసి ఇది మోసకరమైన ప్రయత్నం అవుతుంది అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యుక్తి కలిగిన సాతానుడు, ప్రియ పాప, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ బాబు, ఈ యొక్క సాతానుడు క్రీస్తు విరోధి, మభ్యపెట్టి కార్యాలు చేస్తూ ఉన్నాడు. అనేక మంది యవ్వనస్తులను పాడు చేస్తూ ఉన్నాడు. ఏమిట్లా ఇది? ఇందులో ఏముంది? శరీర కోరిక తీర్చుకుంటే ఏముంది? దీంట్లో తప్పేమైనా ఉందా? శరీరం అందుకునే కదా పెట్టాడు దేవుడు అన్నట్టుగా ఏదో సమర్థించుకుని నాడు యవనస్తులు పాపం చేస్తున్నారు. ఇది పాపం అండి అన్నట్టుగా బాధిస్తూ ఉన్నారు. తరువాత HIV ఎయిడ్స్ వచ్చిన తదుపరి ఏదో ప్రమాదం జరిగిన తదుపరి అప్పుడు వాపోతే ప్రయోజనం ఏముంది? ప్రియరా, యుగాంతమున మనకు దృష్టాంతములుగా బుద్ధి కలుగుట కొరకై దేవుడు తన కృపా వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అతడు జయించుటకు వెళ్ళాను. జయించినట్లుగా కనబడుతున్నాడు. అతడు జయించే వ్యక్తి కాదు. అతడు కొంతమందిని జయించవచ్చు, లోకంలో కొంతమందిని మభ్యపెట్టవచ్చు, క్రీస్తుగా కనబరుచుకునవచ్చు. కానీ మోసం అనే సత్యాన్ని గ్రహించిన వారమై దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా నమ్మి
దేవుని వాక్యంలోని సత్యాలను బోధించమని ఆ పరిశుద్ధాత్మ దేవుని అడగడం ద్వారా వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మిగిలిన ఆ ముద్రలు విప్పినప్పుడు ఏమి జరుగుతుందో మీరు చదువుకుని రండి. ఈ తెల్లని గుర్రంపై కూర్చున్న వ్యక్తి క్రీస్తు విరోధి అని గ్రహించి ఈ క్రీస్తు విరోధి బారి నుంచి తప్పించడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు వాక్యమైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొకసారి వీలున్న వారందరూ మోకరించండి, వీలు లేని వారు తలలు వంచండి, కండ్లు మూసుకునండి, చేతులు జోడించండి, ప్రార్థనలో ఏకీభవించండి. వాక్యాన్ని విన్నారు కదూ. కాబట్టి సంఘము పైకెత్తబడగా భూలోకంలో తీర్పులు జరుగుతాయి. ఆ తీర్పుల్లో మనం ఎవరము పాల్గొకుండా ఉండాలి అనగా యేసు ప్రభువారిని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇంతకుముందే అంగీకరించి ఉంటే వారిని బట్టి ప్రభుకు స్తోత్రాలు. ఇంకా అంగీకరించిన వారు తీర్మానం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృపా వాక్యంలో మా కొరకు అన్ని విషయాలు వ్రాసిపెట్టినందుకై వందనాలు, స్తోత్రాలు. వాక్యాన్ని ఎంతమంది విన్నారు, వాక్యాన్ని ఎంతమంది తమ హృదయాలకు అన్వయించుకున్నారు, వారందరిని బట్టి మీ యొక్క పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభా, వాక్య ప్రకారం జీవించే కృప అనుగ్రహించండి. ప్రభా, ఈ తీర్పుల్లోంచి మేము వెళ్ళకున్నట్లు మీ కృపా సహాయాన్ని కోరుకుంటున్నాం. కృప చూపించి మహిమ పొందమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము వాక్యం విన్న ప్రతి బిడ్డతో నిత్యము తోడైండును గాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.